హలో అండి. ఎప్పుడూ ఒకటే రకంగా బెండకాయలు, దొండకాయ అని కూరగాయలు తింటూనే ఉంటాం. నాన్ వెజ్‌లో కూడా చికెన్, మటన్, ఫిష్ అని తింటూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇట్లా ఎండు చేపలు, ఎండు రొయ్యలని కూడా ట్రై చేస్తే మస్తుంటుంది కదా! కొంచెం కొత్తగా మెంతం టమాటా, ఎండు చేపలు మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేసేద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేడి తగిలేటట్టుగా. తర్వాత వాటర్‌లో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని కూడా వేసి ఫ్రై చేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇంకా లాస్ట్‌లో గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మెంతం టమాటా ఎండు చేపల కర్రీ రెడీ. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళకన్నా ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.